కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు దీంట్లో కొన్ని తోటకూర గింజలు వేసాను కదండి. మనం ముందు తోటకూర హార్వెస్ట్ అయితే చేసేద్దాము. అయితే ఎంత బాగా వచ్చింది చూసారా. ఇలా వచ్చింది అంటే లోపల కంపోస్ట్ కూడా చాలా బాగా తయారైపోయిందని అర్థం. అయితే నేను ఇక్కడ కొంచెం లావుగా ఉన్న కాడల్ని వేర్లతో సహా తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి వేసవి కాలంలో కంపోస్టులు చేసుకుంటూ ఉండాలి. మనం ఇది ఖాళీ అయితే చేసేద్దామండి, మనీ వేసుకుందాము. అయితే నేను ఇక్కడ కొంచెం మోటగా ఉన్న ఎలా తీసేస్తున్నాను. అలానే చిలక తోటకూర అండి, తప్పనిసరిగా వండుకోండి. చిలక తోటకూర కూడా చాలా మంచిది. అయితే నేను ఇక్కడ తోటకూర అయితే ఎక్కువైపోతుందండి. ఫస్ట్ లిక్విడ్ తయారు చేసాం కండి, వేసుకుందాము. అలానే ఈ టైర్లోనేమోనండి నేను ఆల్రెడీ విత్తనాలు వేశాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూసారా. అయితే మనం వేప నూనె స్ప్రే చేసేటప్పుడు ఏం పర్వాలేదండి, మనం అంటే వాసన వస్తుందని మనం తీసేసుకుంటున్నాం అంతే. ఒక రోజు ఉంటే వాసన పోతుంది. అందుకే మనం ఇవి తీసేసుకుని కొట్టుకుంటే రేపు కావాలంటే కోసుకోవచ్చు. ఎంత బాగా వచ్చింది చూసారా. నాకైతే ప్రాణం ఒప్పట్లేదు ఇట్లని తీయటానికి. ఎంత అందంగా ఉందో చూడండి. ఇది చూసారా ఒక్కొక్క ఆకు ఎంత ఉందో. ఇంకొక మొక్క చూపిస్తాను మీకు. అది కాడ వండుకుంటే చాలా బాగుంటుంది.